మహేష్ గారు ఇందాక పివి గారు, సారీ అండి, ఇందాక కట్ అయినట్టుంది టెక్నికల్ రీజన్. అయితే నేను ఏమంటున్నానంటే మన దేశంలోనే కాదు, డెఫినెట్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అంటే ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రజల్ని ఆకట్టుకోవడానికి, ప్రజల మనసు అంటే మనం గెలుచుకోవడానికి వాళ్ళ వాళ్ళకి నేర్పామేమో. లేదు ఆహా, అక్కడ సోషల్ సెక్యూరిటీ దానికోసము ఉంటుంది. దానికోసం డెఫినెట్ గా రాజకీయ పార్టీలు హామీలు అనేవి ఇస్తాయి. అయితే మీరు అన్నట్టు వక్తులందరూ అభిప్రాయపడినట్టు రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడుగా కొంత మన జనరల్ ఏమంటారు, మీరు అన్నట్టు ఫ్రీబీస్ అయితే ఇప్పటివరకు నా నోటీస్ లో లేదు. ఒక్కసారి గమనించాను ఏంటంటే తమిళనాడులో టీవీలు ఫ్రీ, ఫ్రిడ్జ్లు ఫ్రీ, కుక్కర్లు ఫ్రీ, ఇట్లాంటివి కొన్ని ఫ్రీబీస్ ఇచ్చినారు అన్నట్టుగా విన్నాను నేను. ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్లకు ముందు అనుకుంటా. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే అవి అవి నిజంగానే ఎవరైనా అప్రిషియేట్ చేయరు. ప్రజలు కూడా పెద్దగా అవి తీసుకున్నా కూడా వీళ్ళకి స్పందిస్తారని నేను అనుకోను. కానీ నేనేమంటున్నా, అగ్రరాజ్యం అనుకున్న అమెరికా ఎలక్షన్ లో కూడా 40 లక్షల మంది అంటే 4 మిలియన్ పీపుల్ ఆఫ్ అమెరికాకి నేను డౌన్ పేమెంట్ కడతానని చెప్పింది కమలా హారిస్. డెమోక్రాట్స్ క్యాంపెయిన్ లో $25,000 డౌన్ పేమెంట్ కడతా ఇల్లు లేని పేద ప్రజలకు అని చెప్పింది. అంటే ఎక్కడైనా మనందరూ పాలకులందరూ బాధ్యులే. ఒకళ్ళు నిజంగా ఈ రోజు వరకు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారంటే మనం ఎక్కడో దగ్గర వాళ్ళకి చేయూతనియాలనే ఆలోచన ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా చేయాలి. దాన్ని ఫ్రీబీస్ కింద చూడొద్దు దయచేసి. సి ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించేది కానీ, ఫ్రీ విద్య కానీ, ఫ్రీ వైద్యం కానీ, వీటిలో ఉద్దేశాల్లో ఏం తప్పులు లేవు. అమల్లో ఎక్కడన్నా పొరపాటు ఉంటే డెఫినెట్ గా ప్రభుత్వాలుగా మా అందరి మీద బాధ్యత ఉంటది. గతంలో పరిపాలించిన వాళ్ళకి, ప్రస్తుతం మాకు, భవిష్యత్తులో దేశంలో కూడా మాకు ఆ బాధ్యత ఉంటుంది. వాటిని డెఫినెట్ గా మేము యాజ్ ఎ కామర్స్ డాక్టరేట్ గా నేను కూడా కొంత ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేటిజం నమ్ముతా. అంటే కొంత చూసి ఖర్చు పెట్టాలనే దాన్ని నమ్ముతా. కానీ ప్రజలకు అవసరమైన దగ్గర డెఫినెట్ గా ప్రభుత్వాలు ముందుకు నిలబడి ఖర్చు పెట్టాల్సిందే. ప్రజలకు లెవెల్ పేయింగ్ గ్రౌండ్ అని అన్నాను ఇందాక కూడా. అంటే రిచర్ బికమ్ రిచర్ అన్నట్టు, పూర్ బికమ్ పూరర్ అన్నట్టు అలా కాకుండా పూర్ ని కొంత రిచ్ కి మ్యాచ్ చేసేటట్టుగా, వాళ్ళకి చేయూతను అందించేటట్టుగా కార్యక్రమాలు ఉంటే వాటిని ఫ్రీబీస్ గా దయచేసి చూడొద్దు అనేది సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో నిజమే నిజమే మహేష్ గారు ఇక్కడ ఏమంటున్నా అంటే అబ్జెక్షన్ ఇక్కడ ఏమంటున్నా అంటే బీపీఎల్ అనే లెక్క ఒకటి తేలాలి, అది కూడా సరిగ్గా తేలటం లేదు. మనం బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి అప్లింగ్ ఇవ్వాల్సిందే, వాళ్ళకి చేయూత ఇవ్వాలి, వాళ్ళకి పైకి తీసుకురావాలి. వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ స్థితి సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళకి సపోర్టింగ్గా మనం చేయాలి. కానీ 50 రూపాయలు బియ్యం ఉన్న చోట కూడా 2 రూపాయలు ఉన్నదాన్ని కనీసం 3 రూపాయలు చేస్తారు. 2 రూపాయలు ఉంది రూపాయి చేశారు. కొన్ని ఎవరైనా తింటున్నారా? అది అందరికీ తెలుసు, లోకమంతా తెలుసు. అది ఎవరు తింటలేదు, ఆ బియ్యం తింటలేదు అని స్వగృహ ఫుడ్స్ అందరికీ తెలుసు. అంటే కొన్ని విషయాల్లో ఇక్కడ ఈ విషయాల్లో ఉన్న ప్రాక్టికల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ సీజన్ అంటే ఆల్మోస్ట్ మార్చి నుంచి ఉగాది తర్వాత నుంచి మనం సన్న బియ్యం పంచడానికి, అప్పుడు వాళ్ళు తినరు అనే నెపం లేకుండా సన్న బియ్యమే పంచడానికి, వాళ్ళు తినడానికి యోగ్యమైన బియ్యం, సన్న బియ్యం, మంచి రకం బియ్యం పంచడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు పోతున్నాం. సో ఇట్లా టైమ్లీ కరెక్షన్స్ అవసరం అంటున్నా. ప్రభుత్వాలన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్. మీరు మళ్ళీ పార్టీ వక్తగా మాట్లాడుతున్నారు ఇక్కడ. జనరలైజ్ పార్టీ అట్లా అంటే ఇప్పుడు రేపు మోపెళ్ళు ఇవ్వడము, తులం బంగారం, ఇవన్నీ ఏమైనాయి? తులం బంగారం ఏమైంది? దానిలో మీరు కూడా ఉచిత తులం బంగారం ఏమైంది? ఒక్క నిమిషం స్వామి. ఫ్రీబీస్ జోలికి పోమని ప్రధాని గారు చాలా ఘంటాపథంగా చెప్పారు మొదట్లో. ఇప్పుడు ఏమైంది? లాడ్లే బహనా ఏంటి? మీరు పెట్టిన కార్యక్రమం ఢిల్లీలో మీరు ఇచ్చిన నోబల్ కాజ్ మీద డిస్కస్ చేస్తున్నప్పుడు దాన్ని లోకల్ పాలిటిక్స్ కి అట్రిబ్యూట్ చేసి రాజకీయాలకు మలయ్ గారు ఒక్క నిమిషం అక్కడ ఆడియో రైట్ మహేష్ గారు. నేనేమంటున్నానంటే డెఫినెట్లీ ప్రభుత్వాలకు రేషనల్ థింకింగ్ ఉంటది. ఆ థింకింగ్ లో భాగంగానే అవసరమైన ప్రజలకు వారి అవసరాల మేరకు స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అమలులో ఏమన్నా ఉంటే దానిలో సామాజిక బాధ్యతగా అందరూ పెద్దలు, మేధావులు, జర్నలిస్టులు అందరి పాత్ర ఉంటది. నాయకులుగా మా పాత్ర కూడా ఉంటది. డెఫినెట్ గా వాళ్ళ మంచి కోసం అందరం కలిసి పనిచేద్దాం. అంతేగాని వాళ్ళకి ఇవ్వడమే తప్పు అనే వాదన ఇవ్వడం తప్పంటే మహేష్ గారు రెంట్లో 2 ఉన్నాయి. ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్, 2 ఫ్రీబీస్. ఫ్రీబీస్ అంటే ఇందాక మీరు ఒక డెఫినేషన్ చెప్పారు, టీవీలు, కుక్కర్లో, ఫ్రిడ్జ్లో అని. అవి కాకుండా కూడా ఒక్క నిమిషం అవి కాకుండా కూడా నేనేమంటున్నా అంటే ఫ్రీబీస్ అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మనం
ఇవాళ మీరు అనుకుంటున్నట్టుగా డబ్బులు అకౌంట్లో పడితేనే అది నాకు లాభం జరిగినట్టుగా ఫీల్ అయ్యే వాతావరణం ఉందా లేదా అంటే 100% అది ఉంది. మీరు ఉచితం బస్సు అని ఇచ్చారు, దానివల్ల ఎవరు ప్రజలు సాటిస్ఫై అవుతున్నారా అంటే సాటిస్ఫై కావట్లా. ఉదాహరణకి సాటిస్ఫై కావట్లా. నాకు తెలిసినంత వరకు 3600 కోట్లు ఒక సంవత్సరంలో 165 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు. నేను తప్పంటున్నా. కానీ ఏ లక్ష్యంతో మనం ఇచ్చామో వాళ్ళు ఆ లక్ష్యానికి వాడుకొని నిజమే ఇది మనకి ఆర్థికంగా చేయూతనిచ్చిందని వాళ్ళని ఎడ్యుకేట్ చేసామా, వాళ్ళు ఫీల్ అవుతున్నారా అనేది ఒకటి. ఇందాక చెప్పారు స్టార్టింగ్లో రైతు బంధు లాంటి ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తా. రైతు బంధు లాంటివి ఉన్నాయి. రైతు బంధు లాంటివి అందరికీ ఇవ్వాలి అనేటువంటిది అది అవసరమా లేదా అనేటువంటిది ఒక అంశం. అసలు బీపీఎల్ కింద ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా తేల్చాలి అనేటువంటిది ఒక అంశం. ఇవన్నీ ఒకటైతే అయితే ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ